హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ జంతికలు చాలా రుచిగా ఉంటాయండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని టిప్స్తో చేస్తే కరకరలాడుతూ పుల్లగా బాగా వస్తాయి. జంతికలకి కావలసిన పదార్థాలు బియ్యపిండి. 3 గ్లాసులు తీసుకున్నానండి. ఇది పొడి బియ్యపిండి. పిండి వంటలకి ఏదైనా సరే పొడి బియ్యపిండి తీసుకోవాలి. అలాగే రేషన్ బియ్యం ఉంటే కనుక రేషన్ బియ్యంతో ఆడించుకుంటే పిండి వంటలు బాగా వస్తాయి. 3 గ్లాసుల బియ్యపిండికి 1 గ్లాస్ శనగపిండి వేసుకోవాలి. ఇది జల్లించుకోవాలి. జంతికలకి పిండి ఖచ్చితంగా జల్లించుకోవాలండి, లేకపోతే బాగా రావు. చూడండి, ఇలా బాగా జల్లించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం, 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల కమ్మగా ఉంటాయి. నేను నువ్వులతో పాటుగా 1 స్పూన్ వాము కూడా వేస్తున్నాను. శనగపిండి వేసాం కదండి, అందుకని వాము వేస్తున్నాను. ఇప్పుడు ఇది కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మరిగించిన నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇంకా నూనె కానీ వెన్న కానీ ఏమీ అవసరం ఉండదండి. ఇలా వేడి నీళ్ళు వేసేసరికి మనకి గుల్లదనం వస్తాయి. ఏదైనా పెద్ద గిన్నెతో పెట్టుకోవాలి. నీళ్ళు ఎంత పడతాయో తెలియదు కాబట్టి ఈ విధంగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండిలో వేసి కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. పిండి తడి పొడిగా కలుపుకోవాలి. ఇలా చూసి వేసుకోవాలండి. ఈ లోపల నీళ్లు పక్కన పెట్టుకుంటే కొద్దిగా చల్లారుతాయి. ఈ విధంగా ఉండాలండి. తడి పొడిగా పట్టుకొని చూస్తే లైట్గా ముద్దలా అవుతుంది. ఇలా ఉండాలి. మరీ ముద్దలా అవ్వకూడదు. ఒకవేళ బాగా పొడి పొడిగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇలా తడి పొడిగా కలుపుకున్నాక ఒకవైపుకి నొక్కుకొని ఉంచుకోవాలి. ఇలా పిండంతా నొక్కుకొని పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. ఆ వేడికి పిండి మగ్గుతుంది. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, గిన్నెకి ఆవిరి ఎలా పట్టిందో. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనం పక్కన పెట్టుకున్న వేడి నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం పోసి కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోవాలి. ఇది తడి పొడిగా కలిపిన పిండే కదా, చాలా తక్కువ నీళ్లు పడతాయి. మళ్ళీ పిండి లూజ్ అవ్వకూడదు. ఈ విధంగా కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కూడా పిండి బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సాఫ్ట్గా అలా ఉండాలి. ఇలా ఉండాలండి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఈ పిండి కూడా ఒకేసారి కలుపుకోకూడదండి. ఒక 2 వాయిలకి సరిపడా కలుపుకోవాలి. నేను 2 వాయిలకి సరిపడా కలిపాను. ఇలా కలుపుకున్నాక జంతికలు కొట్టడానికి నూనె రాసుకొని పిండి పెట్టుకోవాలి. ఒకసారి రాసుకుంటే సరిపోతుందండి నూనె. ప్రతి వాయికి అవసరం ఉండదు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. ఇలాంటి గరిటెలు ఉంటాయి కదండి, చిల్లులు గరిటెలు. ఒక 2 గరిటెలు తీసుకుంటే 2 జంతికలు చుట్టుకోవచ్చు. ఈ విధంగా జంతిక చుట్టుకోవాలి. మనకి ఇలా అయితే కనుక ఈజీగా ఉంటుందండి. నూనెలో వేయడానికి కూడా, కొత్తగా చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇప్పుడు మిగతా పిండి పైన మూత పెట్టి ఉంచుకుంటే పిండి ఆరకుండా ఉంటుంది. నూనె ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు వేసుకోవాలి. నూనె సరిగ్గా వేడవకుండా వేస్తే నూనె లాగేస్తాయండి. వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిగా ఫ్రై అయ్యాక అటు ఇటు కలుపుతూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చిన్న గ్లాస్తో చేసుకున్న చాలా జంతికలు అవుతాయండి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, నూనె నొరగ తగ్గింది. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా జంతికలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు జంతికల గొట్టంలో పిండి ఉంటుంది కదండి, ఆ పిండి తీసేసి ఆ పిండి ఈ పిండి కలిపి పెట్టుకోవాలి. మళ్ళీ ఆ పిండి అలా ఉండగానే మనం పైన పిండి పెట్టేసుకోకూడదు. చుట్టేటప్పుడు సరిగ్గా రావు. ఇలా కలిపి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుందండి.
మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. మంట తక్కువ ఉన్నా నూనె లాగేస్తాయి. అలాగే నీళ్లు మరగకుండా వేసుకుంటే చాలా గట్టిగా వచ్చేస్తాయండి, గుల్లదనం రావు. ఇలా మరిగించిన నీళ్లు వేయడం వల్ల కరకరలాడుతూ గుల్లగా ఉంటాయి. అలాగే ఎక్కువ మొత్తంలో జంతికలు చేసినప్పుడు మనం కాచుకున్న నీళ్లు పిండి చివరకు వచ్చేసరికి చల్లారిపోతాయి కదండి. అలా చల్లారిపోతే కనుక ఒకసారి గోరువెచ్చగా చేసి కలుపుకోవచ్చు. బాగా వేడిగా ఉండక్కర్లేదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇంతేనండి, జంతికలు తయారైనవి. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.